ప్రభుత్వపరమైనటువంటి అంశాల గురించి, పాలసీస్ గురించి ఉన్నాము. అంతకంటే ముందు పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీదే ఫోకస్ పెడితే మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు టీపీసీసీ ప్రెసిడెంట్. కానీ ఆయన కేవలం ఒక రిమోట్ కంట్రోల్తో నడుస్తున్నటువంటి వ్యక్తి. ఆ రిమోట్ రేవంత్ చేతిలోనే ఉంది అంటారు కాదా? కాంగ్రెస్ పార్టీలో ఎవరికి రిమోట్ కారు. సలహాలు సూచనలు ఎవరికని ఇవ్వచ్చు. ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. అవసరమనుకున్నట్టు పార్టీ పరంగా మేము సలహాలు సూచనలు వారికి ఇస్తూ ఉంటాము. రేవంత్ రెడ్డి గారు కూడా పీసీసీలో అవసరమనుకున్నప్పుడు సలహాలు సూచనల ఒరవడి మాకు ఎప్పుడు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకి జై కొట్టడం తప్ప చాలా పీసీసీ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? కొంతమంది అపోలో అట్లా ఉంటే ఉండొచ్చు. నాకు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది మంచి సౌహృద్యం. ఇలా ప్రభుత్వం నడుస్తూ ఉంది. కొందరు కోరుకునే విధంగా నేను రేవంత్ రెడ్డి రోజు పోరాడుతా పోతే ప్రజలు ఏమనుకుంటారు మమ్మల్ని? నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. ప్రజలు ఏ ఆశలు ఏ ఆకాంక్షలతో మాకు అధికారం కట్టబెట్టినారో ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు మేము బహిరంగ వేదికల మీద చెప్పలేకపోవచ్చు, కానీ కనీసం 4 గోడల మధ్యలో అయినా సరే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కొన్ని ప్రజలకి ఆమోదం లేనటువంటి అంశాలు, ప్రజామోదం పొందనటువంటి అంశాలు ఉన్నాయి అన్న విషయాన్ని కనీసం చెప్తున్నారు. 4 గోట్ల మధ్య చర్చ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరిగితే ఎత్తి చూపే అవసరం పీసీసీ అధ్యక్షుడు ఉంటుంది. ఆ స్థైర్యం ధైర్యం కూడా ఉంది. చెప్పే పరిస్థితి చెప్తాం. ఆయన కూడా వింటారు. రేవంత్ రెడ్డి గారితో నేను 3.5 సంవత్సరాలు ఆయన అధ్యక్షుడిగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశాను. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మొండిగా వివరించిన తెల్లారేసరికి దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ ఒక మెట్టు దిగి ఇదే రకంగా చేద్దామని అలవాటు ఆయనకు ఉన్నది. చాలామంది అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే పీసీ ప్రెసిడెంట్ గారు చేస్తూ ఉన్నారని. సరే, అది అపోహ మాత్రమే. నాకు దాంట్లో నష్టం లేదు. కానీ ఒక పీసీసీ అధ్యక్షుడిగా నేను ఏఐసీకి జవాబుదారీ. ఆ దశగా పోతూ ఉంటాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఏఐసీకి జవాబుదారీ. ఒక్కటి మాత్రం వాస్తవం, అటు ప్రభుత్వం ఇటు పార్టీ రెండు మంచిగా నడవాలనుకున్నప్పుడు సయోధ్య అవసరం. ఆ సయోధ్య మాత్రం మంచి సయోధ్యం మా మధ్యన ఉంది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఎవరు రిమోట్ కారు. ఇది అపోహ ప్రచారం మాత్రమే. నివురుగప్ప నిప్పుల పార్టీలో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది అనేటువంటి మాట నిజం కాదా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ వ్యవహారం అంతా కూడా ఒక కోల్డ్ వార్కి ఒక సంకేతంలా కనబడుతోంది. అంతర్గతంగా పార్టీలో చాలామంది రగిలిపోతున్నారు అంటున్నారు కదా? దీంట్లో మీరన్న దాంట్లో ఒక 3-5% మంది ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఏదో ఊహించి మాకేదో వస్తుందని ఊహించి పరిస్థితుల వల్ల రాలేకపోతే కొంత నిరాశ నిరుత్సాహం ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ఇవాళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ మేమందరం కూడా కలిసికట్టుగా మోతా ఉన్నాం. మా ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యము ప్రజలు మనకు అధికారం కట్టబెట్టినప్పుడు మన మధ్య తగులు పెట్టుకోవడం కాదు, ప్రజలు ఆశించిన మేరకు ప్రభుత్వ పాలన జరగాలి. ఆ దశగానే నేను ముఖ్యమంత్రితో మాట్లాడినా మంత్రులతో మాట్లాడినా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేసుకున్నప్పుడు ఇదే మాట చెప్తూ ఉంటాను. ప్రజలు మనల్ని ఏది కోరి అధికారంలోకి తీసుకొచ్చినారు? ఆనాడు క్లిష్ట పరిస్థితుల్లో కేసీఆర్ని పక్కన మాకు అధికారం తీసుకొచ్చినారు కాబట్టి దాన్ని వమ్ము చేయకుండా మేము కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు పోవాల్సిన బాధ్యత మా ఉంది. ప్రజలు ఆ బాధ్యత మాది పెట్టినారు. అదే దశగా పోతా ఉన్నాం. చిన్న చితకర సమస్యలు ప్రతి దాంట్లో ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఏ పార్టీలు లేదు. అవసరం అనుకున్నప్పుడు సైద్ధాంతిక పరంగా మాది మేము విమర్శించుకుంటాము, దాన్ని ఆలోచన చేస్తాము, అవసరం మేరకు మార్పులు చేర్పులు చేసుకుంటాము. బట్ అవసరం వచ్చుకున్నప్పుడు ప్రతి కార్యకర్త ఒకటిగా నిలబడి ఎదురుపై దాడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అది కాంగ్రెస్లో నైజం, గొప్పతనం కూడా.